ఇప్పుడు అశ్విని నక్షత్రం గురించి సూక్ష్మంగా విశ్లేషణ చేసుకుందాం. ఏ లగ్నమైనా కానివ్వండి, జాతకుడు పుట్టిన సమయంలో సూర్యుడు కనుక అశ్విని నక్షత్రంలో ఉంటే తండ్రికి తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, అన్ని విషయాల్లో ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే చంద్రుడు కనుక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తల్లికి అన్ని విషయాల్లో తొందరపాటు ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహం కర్మలను సూచిస్తుంది. అశ్విని నక్షత్రంలో శనీశ్వరుడు ఉన్నవారు తన కర్మలను లేదా నిర్ణయాలను చాలా తొందరగా, అసలు ముందు వెనక ఆలోచించకుండా చాలా ఆవేశంగా డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అయితే అశ్విని నక్షత్రంలో కనుక కేతు ఉంటే గత జన్మలో ఆ వ్యక్తి తీవ్రమైన ఆవేశంతో ఉండేవాడు. అయితే పూర్వజన్మలో ఈ ఆవేశంతో రాంగ్ డెసిషన్స్ వల్ల చాలా ఇబ్బందులకి గురి అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ జన్మలో అతను స్థితప్రజ్ఞతతో, అంటే ఏ విషయమైనా చాలా ఆచి తూచి నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణం అనేది ప్రజెంట్ జన్మలో ఉంటుంది. సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉన్నప్పుడు తండ్రి దీర్ఘకాలిక దృఢ నిర్ణయాలు తీసుకోలేరు. అయితే ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చాను, పీపీటీలో చదవండి. ఓకే, నెక్స్ట్ చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడు దీర్ఘకాలిక లాంగ్ లైఫ్ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. కాకపోతే నమ్మకం ఉండదు. ఎవరితో అయినా సంబంధ బాంధవ్యాల విషయంలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అయితే అశ్విని నక్షత్రంలో శని భగవానుడు ఉంటే జాతకుడు చేసేటటువంటి ప్రొఫెషన్లోని చాలా కష్టాలు, అప్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బృహస్పతి గురుగ్రహం అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడు తన గురువుల మీద భక్తిని, శ్రద్ధని ఉంచడు. తన లైఫ్లో అనేక మంది గురువుని చేంజ్ చేస్తూ ఉంటాడు. స్పిరిచువల్ లైఫ్లో గురువుని చేంజ్ అనేది చేస్తూ ఉంటాడు. లేదంటే కాలేజ్లు, స్కూల్స్లో సార్స్ని ప్రాపర్గా తను ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. అశ్విని నక్షత్రంలో సూర్యుడు లేదా చంద్రుడు ఉంటే, తండ్రి ప్రతిదానికి చిన్న చిన్న విషయాలు కూడా కోప్పడేసేటటువంటి స్వభావం ఉంటుంది. అదే చంద్రుడు ఉంటే తల్లికి చిన్న విషయాలకు కూడా కోప్పడేటటువంటి స్వభావం అనేది ఉంటుంది. శనీశ్వరుడు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడు ప్రొఫెషన్ ప్లేస్, తను వృత్తి చేసేటటువంటి ప్రదేశం కొంచెం కష్టంగా, ఈ జాతకుడికి అన్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ ప్లేస్. ఈ జాతకుడి యొక్క బాస్ ఎక్కువ ఈ జాతకుడిని తిట్టడం, వర్క్ ప్రెజర్కి ఎక్కువ గురి చేయడం జరుగుతుంది. గురుడు కనుక అశ్విని నక్షత్రంలో ఉంటే ఈ జాతకుడు యొక్క గురువు, తన లైఫ్లో వచ్చేటటువంటి గురువులు కొంచెం కోపంగా ఉంటారు ఈ జాతకుడి మీద. దీనివల్ల జాతకుడు గురువు దగ్గర సాటిస్ఫాక్షన్ అనేది పొందలేడు విద్య నేర్చుకునే విషయంలో. సూర్యుడు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే ఈ జాతకుడి యొక్క తండ్రి ఎవరి సలహాలు పాటించడానికి ఇష్టపడడు. అయితే చంద్రుడు ఉంటే తల్లి ఎవరి సలహాలు పాటించడానికి ఇష్టపడదు. అశ్విని నక్షత్రం జాతకులు తీవ్రమైన
మొండి పట్టుదల ఉంటుంది. అదే సూర్యుడు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే తండ్రికి మొండి పట్టుదలది ఎక్కువ. అదే చంద్రుడు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తల్లికి మొండి పట్టుదల ఎక్కువ. అశ్విని నక్షత్రంలో చాలా వరకు ఎదుటివారితో సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ కానీ, ప్రొఫెషన్ కానీ, స్పిరిచువాలిటీ కానీ, వాళ్ళ ఒక ఇల్యూజన్లో ఉంటారు. వాళ్ళకంటూ ఒక ఇల్యూజన్ వరల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఇదంతా మిగతా గ్రహస్థితులను కూడా చూసి చెప్పాలి. జాతకం బాగోకుండా ఈ మంచి గ్రహాల యొక్క దృష్టిలో లేకుండా ఉంటే అశ్విని నక్షత్రంలో గనక చంద్రుడు ఉంటే కొంచెం ఇల్యూజన్ వరల్డ్లోని బతుకుతారు వాళ్ళు. అయితే ఆ ఇల్యూజన్ వరల్డ్లో బ్రతికి వాళ్ళు ఆ భ్రమని ఎప్పుడు నిజంగానే ఫీల్ అవుతారు. అది భ్రమ కాదు అని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అయితే చంద్రుడు 12లో ఇంట్లో అశ్వినిలో ఉంటే, అంటే వృషభ లగ్నమై చంద్రుడు 12వ ఇంట్లో అశ్విని నక్షత్రంలో ఉంటే ఈ జాతకుడు ఒక ఇల్యూజన్ వరల్డ్లో బతుకుతాడు. ఇప్పుడు అసలు ఇది భ్రమ కాదు అనేటటువంటి విషయం ఎప్పటికీ తెలుసుకోలేడు. తన లైఫ్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ని ఇప్పుడు ఫేస్ చేయడు, దాని నుంచి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. గురుగ్రహం గనక అశ్విని నక్షత్రంలో ఉంటే గురువు, జాతకుడి యొక్క గురువు మొండిగా ప్రవర్తించవచ్చు జాతకుడి విషయంలో, లేదా జాతకుడే గురువుల పట్ల మొండిగా, పట్టుదలగా, శ్రద్ధాభక్తి లేకుండా ప్రవర్తించవచ్చు. కుజుడు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క సోదరుడు మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. శుక్రుడు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క భాగస్వామ్యం మొండిగా ప్రవర్తించేటటువంటి స్వభావం ఉంటుంది. అందుకు జాతకుడి యొక్క వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి కుటుంబంలో ఎవ్వరూ చేయనటువంటి బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తారు. అంతవరకు ఫ్యామిలీలో ఎవరు స్టార్ట్ చేయలేనటువంటి బిజినెస్లు అనేవి స్టార్ట్ చేస్తారు. ఆ పర్సన్ ఎగ్జాంపుల్ కిరాణా స్టోర్స్, లేదంటే సమ్ ఒక రెడీమేడ్ క్లాత్ స్టోర్స్, ఇలాంటివి బిజినెస్లు ఉన్నాయి, ఫ్యామిలీ బిజినెస్లు. కాకపోతే తిను కొత్తగా ఒక మెడికల్ షాపు పెట్టడం, అలా కొత్తదనం ఫ్యామిలీలో అంతవరకు లేనటువంటి బిజినెస్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడు తండ్రి ఇతరులు వల్ల చాలా సులభంగా నిరాశ చెందుతాడు. ఏవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాడు ఎదుటి వ్యక్తుల మీద, అది అవ్వలేదని చెప్పి చాలా ఫాస్ట్గా నిరాశ చెందుతాడు. అదే అశ్విని నక్షత్రంలో చంద్రుడి కనుక ఉంటే తల్లి ఇతరుల వల్ల చాలా నిరాశకి గురవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎదుటి వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ ఆశిస్తారు. వాళ్ళు ఎలా ఉంటే బాగున్నాం, వాళ్ళు ఇది మనకు చేస్తే బాగున్నాం, లేదంటే ఒక పెళ్ళికి వెళ్ళి వాళ్ళు మనకి ఇలా రిసీవ్ చేసుకుంటే బాగున్నాం, లేదంటే ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కరి విషయంలో కూడా వీళ్ళు అసహనానికి గురవుతారు. సూర్యుడు, చంద్రుడు లేదా లగ్నము, లేకపోతే లగ్నం అండ్ 9వ స్థానాధిపతి, ఈ గ్రహాలు గనక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడు జంతువుల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. యానిమల్ ఎవరు, ఏ భావాధిపతి అయినా అశ్విని నక్షత్రంలో ఉంటే ఆ భావ ఫలితాల పట్ల తొందరగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే అశ్విని నక్షత్రానికి తొందర ఎక్కువ. అందుకు ఏ భావాధిపతి అయితే అశ్విని నక్షత్రంలో ఉంటే ఆ భావానికి సంబంధించినటువంటి విషయంలో తొందరగా ప్రవర్తిస్తాడు.
అశ్విని నక్షత్రాన్ని కేతువు రూల్ చేస్తాడు. అశ్విని నక్షత్రం, కేతు నక్షత్రాలన్నీ కూడా గత జన్మల కర్మ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి కేతు నక్షత్రమైన అశ్వినిలో ఉంటే జాతకుడికి కుటుంబానికి సంబంధించిన పూర్వజన్మ కర్మలు అనేవి పెండింగ్ ఉన్నాయి. అవి ఈ జన్మలో ఫుల్ఫిల్ చేయడానికి జాతకుడు ప్రయత్నించాలి. 9వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రికి సంబంధించినటువంటి కర్మలు పూర్వజన్మలోవి పెండింగ్ ఉన్నాయని తెలుసుకోవాలి. 5వ స్థానాధిపతి కనుక అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడికి పిల్లలకి సంబంధించినటువంటి కర్మలు పెండింగ్లో ఉంటాయి. 11వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడికి పూర్వజన్మలో స్నేహితులకు సంబంధించినటువంటి కర్మలు అనేవి పెండింగ్గా ఉన్నాయి. అంటే పూర్వజన్మలో ఈ జాతకుడికి చాలామంది స్నేహితులు హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆ హెల్ప్కి ప్రతిఫలంగా జాతకుడు పూర్వజన్మలో ఆ స్నేహితులకి ఏమీ చేయలేకపోయి ఉండొచ్చు. ఆ కర్మ, పెండింగ్ కర్మ అనేది ఇప్పుడు చూపిస్తుంటుంది. తృతీయాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే తమ్ముడికి సంబంధించినటువంటి కర్మలు, 2వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే కుటుంబానికి సంబంధించినటువంటి కర్మలు, 4వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తల్లికి సంబంధించిన కర్మలు పెండింగ్లో ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అయితే అశ్విని నక్షత్రంలో పంచమాధిపతి కనుక ఉంటే జాతకుడికి కవల పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంది. అశ్విని నక్షత్ర జాతకులలో ఏ ఇంటి అధిపతైనా ఉంటే, అంటే అశ్విని నక్షత్రంలో ఏ ఇంటి భావాధిపతి ఉంటే ఆ విషయాల్లో తొందరపడితే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎగ్జాంపుల్, సప్తమాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్స్ని సెలెక్ట్ చేసుకోవడం, రిలేషన్షిప్స్, మ్యారేజ్ లైఫ్లో కానీ వీటిలో కనుక తొందరపడి ఏదో ఒకటి చేసేద్దాంలే, ఏదో ఒకటి చూసేద్దాంలే అని తొందరపడితే మాత్రం ప్లానింగ్ లేకుండా చాలా ఇబ్బందులు వస్తాయి. అశ్విని నక్షత్రంలో కనుక 11వ అధిపతి ఉంటే రాంగ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళని చూజ్ చేసుకుంటారు. ఆ ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు పడతారు. అందుకు ఫ్రెండ్స్ని చూజ్ చేసుకునే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అశ్విని నక్షత్రంలో సూర్యుడు ఉంటే జాతకుడు తండ్రి ఖాళీగా ఎక్కువ కూర్చోడు, ఏదో ఒక పని చేయడానికి ఇష్టపడుతుంటాడు. అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం, అందుకు ఇది ఉన్నత స్థానాన్ని చూపిస్తుంది. కాబట్టి ఏదైనా గ్రహం ఈ నక్షత్రంలో ఉంటే దానికి సంబంధించినటువంటి కారకత్వం అనేది ఉన్నత స్థానంలో ఉండడానికి ఇష్టపడుతుంది. అంటే అశ్విని నక్షత్రంలో సూర్యుడు ఉంటే జాతకుడి యొక్క తండ్రి ఉన్నత స్థితి, లేదంటే సొసైటీలో మంచి గుర్తింపు కావాలి, సొసైటీలో తనంటూ తను పోర్ట్రేట్ చేసుకోవడానికి, నేను ఎంత గొప్పవాడిని, తన యొక్క స్టేటస్ చూపించుకోవడానికి ఇష్టపడతాడు. చంద్రుడు అశ్విని నక్షత్రంలో ఉంటే తల్లి తన స్టేటస్ని సొసైటీలో చూపించుకోవడానికి ఇష్టపడుతుంది. బట్ స్టేటస్ ఉందా లేదా అనేది మిగతా గ్రహస్థితులను చూసి, దృష్టులను చూసి అవన్నీ చూడాలి. ఇష్టపడడం వేరు, అది ఉండడం వేరు. స్టేటస్ నిజంగా ఒక 100 కోట్లు ఆస్తుంటే నిజంగా చూపిస్తారు. ఒకవేళ లేకపోయినా కూడా చూపించడానికి ఇష్టపడతారు. ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, స్టేటస్ ఉన్నా లేకపోయినా తను గొప్పగా ఫీల్ అయ్యి ఎదుటి వాళ్ళు ఆ వ్యక్తిని తిను మంచి స్టేటస్ ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి అని భావించాలి అనేటటువంటి భావన ఎక్కువ ఉంటుంది. అదే శుక్రుడు ఉంటే భార్య ఇష్టపడుతుంది అలా హోదా చూపించడానికి.
అశ్విని నక్షత్రంలో బుధుడు ఉంటే జాతకుడు తన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే తన తెలివితేటలు కానీ ఎదుటి వ్యక్తులకి చూపించడానికి ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తులకి చూపించి, అరే వీడు చాలా తెలివైనోడు, వీడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, వీడు చాలా తెలివైనోడు అనిపించుకోవాలి. అలాంటి అనిపించుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. నెక్స్ట్, అశ్విని నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే అంతర్దృష్టి, సహజ జ్ఞానంతో జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అంటే సహజంగా వచ్చేటటువంటి జ్ఞానం, అంటే అది పూర్వజన్మకి సంబంధించిన జ్ఞానమైనా కావచ్చు, లేదంటే సిక్స్త్ సెన్స్, దానికి సంబంధించినటువంటి విషయాల్లో సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది. అశ్విని నక్షత్రంలో సూర్యుడు ఉంటే తండ్రికి అంతర్దృష్టి ఉంటుంది, కొన్ని విషయాల్లో సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంటుంది. అదే చంద్రుడికి ఉంటే తల్లికి పనిచేస్తుంటుంది సిక్స్త్ సెన్స్. 9వ అధిపతి కనుక అశ్విని నక్షత్రంలో ఉంటే భవిష్యత్ గురించి జాతకుడికే సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంటుంది. అది ఎలా అంటే ఒక బిజినెస్ పెట్టాలి అని జాతకుడు ప్లాన్ చేస్తాడు. ఎవరు సలహాలు ఇచ్చినా ఇవ్వకపోయినా సిక్స్త్ సెన్స్ అనేది ఒక్కసారికి చెప్తుంది, సో అండ్ సో ఇది పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే. దీనికి జ్ఞానం లేని విషయాలను కూడా కళల రూపంలో కానీ, లేదంటే అలా కూర్చొని మెడిటేషన్ చేస్తే స్ఫురణకు రావడం కానీ జరుగుతాయి. 5వ స్థానాధిపతి అశ్విని నక్షత్రంలో ఉంటే సిక్స్త్ సెన్స్ ద్వారా, అంతర్దృష్టి ద్వారా, లేదంటే పూర్వజన్మ జ్ఞానం అనేది ఈ జన్మలో పనిచేయడం ద్వారా జాతకుడికి స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్ ఇలాంటి వాటిపై దృష్టి చేస్తాడు. ఎక్కువ వీటి మీద సమయం కేటాయిస్తాడు అండ్ ఈజీగా సక్సెస్ అవుతాడు. అది కూడా మిగతా గ్రహస్థితులను చూసి చెప్పాలి. అశ్విని నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే ఏదైనా చిన్న సౌండ్స్ని కూడా వినే సామర్థ్యం అనేది ఎక్కువ చూపిస్తుంది. అలాంటి వ్యక్తులు చిన్న సౌండ్స్ని కూడా గమనిస్తారు. అయితే అశ్విని నక్షత్రంలోని భాగ్యాధిపతి కనుక ఉంటే తండ్రి చిన్న చిన్న శబ్దాలను కూడా వింటాడు. అలాంటి శబ్దాల వల్ల తండ్రికి డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. కొందరికి నైట్ పడుకున్నప్పుడు వాచ్లో ఉన్న ముళ్ళు టక్ 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 మనకి కొట్టుకునే శబ్దం కూడా డిస్టర్బ్ అయ్యి నిద్ర పట్టదు. అలా. అదే చతుర్థాధిపతి ఉంటే తల్లికి చిన్న చిన్న శబ్దాలు కలవర పెడతాయి. అదే సప్తమాధిపతి ఉంటే భార్యకి కలవర పెడతాయి. తృతీయాధిపతి ఉంటే సోదరుడికి చిన్న చిన్న శబ్దాలు కలవర పెడతాయి. కలవర పెట్టడం అంటే చిన్న చిన్న సౌండ్స్ వినిపిస్తాయి, చిన్న చిన్న సౌండ్స్ కూడా. అది కొందరు పట్టించుకునే వాడికి అయితే ఆ సౌండ్స్ అనేవి డిస్టర్బెన్స్గా ఉంటాయి. అదే ఇప్పుడు చెప్పినట్టుగా నైట్ పడుకున్నప్పుడు ఆ వాచ్ సౌండ్కి కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం అలా.